రూ. 2,500 చొప్పునిచ్చే ఆ స్కీమ్‌కి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్త అయితే అందించిందండి. ఈ పథకానికి సంబంధించి మనకు 7 కొత్త రూల్స్‌నైతే ప్రవేశపెట్టింది. ఈ 7 కొత్త రూల్స్‌కి ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయాలని నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ 7 రకాలైనటువంటి రూల్స్‌లో ఒక్కటి మీరు మిస్ అయిపోయినా సరే ఈ పథకానికి సంబంధించిన నిధులు మీ ఖాతాలోకి రావు. ఈ పథకాన్ని మీకు ఆపేస్తారు. కాబట్టి ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలేంటి, ఈ 7 కొత్త రూల్స్ ఏంటి, పూర్తిగా అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని చూడండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించిన ఏ చిన్న సమాచారమైనా సరే అంటే అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా నేరుగా మీ యొక్క ఫోన్కి అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఇలా మీరు చూడడం వల్ల పథకానికి సంబంధించిన బెనిఫిట్ అనేది లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన ఛానల్ అనేది ఎప్పటికప్పుడు మనకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వీడియోస్ అనేది చేస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం తీరు ఎలా ఉంటుందంటే అనర్హులను 100% ఒక్కరికి కూడా అనర్హులకు ₹1 కూడా ఇవ్వకూడదనే కాన్సెప్ట్‌తోనే కొత్త రూల్స్ అనేటివి మనకు రిలీజ్ చేస్తూ ఉంటారు. పథకానికి రేపులా ఎల్లుండి అనేది మనకు డబ్బులు పడుతున్నాయనుకోండి, ఈ రోజునే మనకు రూల్స్ అనేటివి మార్చేస్తారు. ఈ కొత్త రూల్స్ మార్చడం వల్ల దాదాపు పథకానికి సంబంధించి బెనిఫిట్ అనేది 20-30% మంది మళ్ళీ లాస్ అయిపోతారు. ఎందుకంటే కొత్త అప్డేట్స్ వస్తాయి కాబట్టి. ఇవి మీకు తెలియదు కాబట్టి. కాబట్టి మన ఛానల్ అనేది ఎప్పటికప్పుడు ఏ కొత్త రూల్ అనేది ప్రవేశపెట్టిన, మార్గదర్శకాలు మార్చిన వీడియోస్ అనేది చేసి తెలియచేస్తూ ఉంటాము. ఈ కొత్త రూల్స్‌కి మీరు ఏ విధంగా చేస్తే డబ్బులు అనేది పథకానికి మీకు రావడం జరుగుతుందో కూడా మనకు ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాము. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడడం వల్ల ఈ బెనిఫిట్స్ అయితే లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. కాబట్టి ఈజీగా మీరు ఈ పథకానికి బెనిఫిట్ అయితే పొందొచ్చు. ఇక పూర్తి వివరాల వీడియోలోకి వెళ్ళి చూస్తే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించేందుకు శుభవార్త అయితే అందించింది. దాదాపు మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఈ పథకానికి సంబంధించి కొన్నిసార్లు మనకు సంక్రాంతి అన్నారు, కొన్నిసార్లు మనకు ఈ దసరా అన్నారు, కొన్నిసార్లు వినాయక చవితి అన్నారు. రకరకాల మనకు పండుగలైతే మనకు వాయిదాలు పడుతూ వచ్చాయి. కానీ ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మహిళలకు ఎట్టకేలకు శుభవార్తనైతే అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకం కింద రూ. 2,500 చొప్పున ప్రతి నెలలో కూడా ఒక్కొక్క మహిళకు రూ. 2,500 అయితే విడుదల చేయబోతున్నారు. అందులో కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా సవరించినటువంటి మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు ఏంటో పూర్తిగా చూసుకొని తర్వాత ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మనకి ఎప్పుడు వస్తాయో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ పథకానికి సంబంధించి 7 కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టారు. ఈ 7 రూల్స్‌లో మనం అర్హత ఖచ్చితంగా సాధించాల్సిందే. అందులో మనకు మొట్టమొదటిది చూస్తే తెలంగాణ రాష్ట్ర శాశ్వత నివాసి అయినటువంటి మహిళ ఉండాలి. ఇక రెండోదిగా చూస్తే ఆ మహిళకు ఖచ్చితంగా 18 ఏళ్ళు పైబడి 57 సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉండాలి. ఈ కేటగిరీకి సంబంధించిన వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. ఎందుకనంటే 57 ఏళ్ళు పైబడితే మాత్రం వాళ్ళు పెన్షన్‌కి అర్హులవుతారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఒక యూనిట్‌కి ఒక బెనిఫిట్ అయితే ఇస్తుంది. ఆ యూనిట్‌లో ఉన్నటువంటి వారందరికీ ఒక బెనిఫిటే ఉంటుంది. అంటే ఈ యొక్క మహాలక్ష్మి పథకం కింద ఎలిజిబిలిటీ సాధించినటువంటి మహిళలు ఆల్రెడీ పెన్షన్ తీసుకునేవారైతే ఈ పథకం వాళ్ళకి రాదన్నమాట. వాళ్ళు కాకుండా వాళ్ళ కుటుంబంలో ఇంకెవరైనా 18 సంవత్సరాలు ఏజ్ అనేది దాటిన వారు ఉంటే వారికి వస్తుంది. ఇక రెండో అప్డేట్ విషయానికి వస్తే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ముఖ్యంగా ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనకు పొలం విషయంలో కండిషన్ పెట్టారండి. మెట్ట వచ్చేసి 4 ఎకరాలు, మాగాణి వచ్చేసి 6 ఎకరాలు. ఈ విధంగా మనకు మెట్ట, మాగాణి 2 కలిపి 10 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. 10 ఎకరాల కంటే దాటి మనకు గనక ల్యాండ్ ఉంటే మాత్రం ఈ పథకానికి మనకు అనర్హత వస్తుంది. ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరియు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఎవరైనా ప్రభుత్వ పెన్షనర్స్ ఉంటే మన రేషన్ కార్డులో ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ అనేది రాదు. ఇక మూడోదిగా చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ మరియు ఎవరైతే గవర్నమెంట్ నుంచి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు. ఇవన్నీ కూడా మనకు 4-5 కేటగిరీల్లో ఉంటాయి. ఇక 5, 6, 7 కేటగిరీలకు వస్తే మనకు గ్రామీణ ప్రాంతాలలో
మనకు ముఖ్యంగా చూస్తే నెలసరి ఆదాయం 10,000 రూపాయల కంటే మించకూడదు. పట్టణ ప్రాంతాలలో మనకు 12,000 రూపాయల కంటే మించకూడదు. సో, ఈ విధంగా మనకు ఈ డబ్బుల విషయంలో కూడా మనకు లిమిట్ అయితే పెట్టారు. సో, అనంతరం మనకొచ్చేసి ఈ పథకానికి సంబంధించి 300 యూనిట్ల కంటే కరెంట్ బిల్లు తక్కువ ఉండాలి. మనకు గడిచినటువంటి 6 నెలల కాలంగా మనకు యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కరెంట్ బిల్ అనేది మనకు బయటికి తీస్తారు. తీసినప్పుడు 3 నెలల కాలంలో 100% అనేది మనకు ఖచ్చితంగా చెప్తున్నాను. మనకు గడిచినటువంటి 12 నెలల కాలంలో 300 యూనిట్లని దాటకుండా ఉండాలి. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే 4 చక్రాల వాహనంలో ఖచ్చితంగా మనకు రూల్ అయితే జీవో జారీ చేశారు. 4 చక్రాల వాహనం విషయంలో భారీ వాహనాలు, 4 చక్రాల వాహనాల్లో యెల్లో కలర్ బోర్డు కలిగి భారీ వాహనాలున్నా మీకు రాదు. మరియు వైట్ కలర్ బోర్డు కలిగిన వెహికల్స్ ఉన్నా మీకు రాదు. మరి ముఖ్యంగా చూస్తే ట్రాక్టర్లు, ఆటోలకు మాత్రమే మినహాయింపు ఇవ్వడం జరిగింది. టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్‌లకు కూడా అంటే చిన్న చిన్న వెహికల్స్‌కి అయితే ఇచ్చారు గానీ, పెద్ద వెహికల్స్‌కి అయితే లేదనమాట. సో, టాక్సీ లెక్కలో మీరు యెల్లో బోర్డు కలిగి నడుపుకున్నా సరే, సో, ఈ విధంగా మనకిచ్చారు. అండ్ మనకు ఈ వాణిజ్యపరమైనటువంటి స్థలాలు గానీ, లేదంటే ఇంటి స్థలాలు గానీ, మనకు పట్టణ ప్రాంతాలలో 1500 చదరపడుగుల కంటే విస్తీర్ణం అనేది మించకూడదు. లేదా వాణిజ్య విస్తీర్ణం కూడా మనకు మించకూడదు. మరియు గ్రామీణ ప్రాంతాలలో 1000 చదరపడుగుల కంటే మనకు 1000 చదరపు అడుగులంటే ఇంటి విస్తీర్ణం ఉండాలి. మనకు వాణిజ్యపరమైన స్థలం అయితే మనకు 1500 చదరపు అడుగులైతే మనకు ఉండొచ్చనమాట. సో, ఈ విధంగా ఇంటి విస్తీర్ణం విషయంలో కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కండిషన్ అనేది పెట్టింది. సో, ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 7 దశలుగా మనకు వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఈ 7 దశలలో ఎలిజిబిలిటీ సాధించినటువంటి వారికి ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందుకోవడానికి అర్హత అయితే ఉంటుంది. అయితే ఈ 7 దశల్లో అర్హత సాధించిన వారికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ విషయానికి ఇప్పుడు నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో, ఏం ప్రూఫ్స్ కావాలంటే ముఖ్యంగా చూస్తే ఖచ్చితంగా మనకు రేషన్ కార్డ్ అయితే ఉండాలి. మరియు రేషన్ కార్డ్‌తో పాటు ఆధార్ కార్డ్ ఉండాలి. ఇవి 2 కూడా లింక్ అయ్యి ఉండాలి. ఈ ఆధార్ కార్డ్‌కి, రేషన్ కార్డ్‌కి లింక్ లేకపోతే ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ అయితే మీకు 100% రాదనమాట. ఇక మీకు వచ్చేసి దీంతో పాటు మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇవి 2 ప్లస్ మీకు వీటితో పాటుగా మీకు ముఖ్యంగా ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ అయితే ఉండాలి. ఈ ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు మన యొక్క ఆధార్ కార్డులు మనం చేంజ్ చేసామో, ఎన్నిసార్లు మనకి పథకానికి సంబంధించి ఏజ్ లిమిట్స్, అలాగే మన పేర్లు మార్పులు, చేర్పులు చేసామో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నోట్ అయితే చేసుకుంటుంది. సో, కాబట్టి మీరైతే ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా పెట్టుకోండి. మరియు ఈ పథకంలో మీకు ముఖ్యంగా ఎలిజిబిలిటీ సాధించాలి అంటే ఇప్పుడు నేను పైన చెప్పినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆధారంగా మీరు ఆధారు, రేషను, పాన్ కార్డు, మరి 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, బ్యాంక్ అకౌంట్ కనిపిసే మ్యాపింగ్ లింకు, ఇవి మీరు దాదాపు 5 రకాల సర్టిఫికేట్స్ అయితే మీరు కలిగి ఉండాలి. 6వది, 7వదికి వచ్చేసి క్యాష్ టు ఇన్‌కమ్ ప్రూఫ్ మరియు ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ. దాదాపు 8 రకాల మీరు ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరో 4 రోజుల్లో ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది విడుదల చేశాక మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి అర్హులు ఎవరైనా ఉంటే అప్లికేషన్‌లు పెట్టుకోండని మనకు ఆన్‌లైన్‌లో సైట్ రిలీజ్ చేస్తారు. ఆన్‌లైన్‌లో సైట్ అనేది రిలీజ్ చేసిన వెంటనే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మీరు పొందుకోవాలి అంటే మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సైట్ రిలీజ్ చేసిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. వీడియో చేసిన వెంటనే మీరు ఆటోమేటిక్‌గా పథకానికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఏమైనా మార్పులు, చేర్పులు చేశారా, ప్రూఫ్స్ ఏమన్నా మార్చారా, ఈ యొక్క అంశాల రీతిగా నేను వీడియోస్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మిస్ కాకుండా అప్డేట్‌ని అయితే పూర్తిగా మీరు ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ అయితే పొందే విధంగా ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా ఛానల్‌ని వాచ్ చేస్తుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.